హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మీ అందరికీ నేను ముందుగా సారీ చెప్పాలి. ఎందుకంటే నేను 5వ తారీఖు ఉదయం ఎండి గారు ఇచ్చినటువంటి మెసేజ్ని మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పి ఉన్నాను. అదే రోజు సాయంత్రం కూడా ఎండి గారు మెసేజ్ చేసి మీ అందరికీ ట్రాన్స్లేట్ చేసి ఇస్తానని చెప్పాను. దాని గురించి నేనైతే చేద్దామని అనుకున్నాను, కానీ సమయాభావం వల్ల చేయలేకపోయాను. అందుకని మీ అందరికీ ముందుగా నేను సారీ చెప్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, మనకి ఎండి గారు ఏం చెప్పారనే విషయాన్ని మనం ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. ఎందుకంటే మన ఎండి గారు తన యొక్క వీడియో మెసేజ్లో ఒకటే చెప్పారు. ఏమిటంటే, నేను ఈ మధ్యకాలంలో వీడియోలో మీ ఎవరికి కనపడలేదు, ఎండి గారు ఏమైపోయారు అనేటువంటి కలవరపాటు పడుతున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా నేను సారీ చెప్తున్నానని చెప్పి మరికొన్ని విషయాలను కూడా మనకి విపులంగా ఈ యొక్క వీడియోలో చెప్పి ఉన్నారు. అదేవిధంగా వారు ఒక 2 నుంచి 3 నిమిషాల్లోపే వారి యొక్క డైరెక్ట్ వీడియో లింక్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వారు ఏం చేశారంటే వాయిస్ మెసేజ్ అని పెట్టారు. ఆ వాయిస్ మెసేజ్లో ఏం చెప్పారనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా. మరి నాకు ఈ ట్రాన్స్లేట్ చేయడానికి సహకరించినటువంటి మద్రాస్ గ్రూపుకి చెందినటువంటి ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మనం చేసేటువంటి విషయం, అంటే మనం చేసేటువంటి పనిలో ఏ రకమైనటువంటి నిబద్ధతను కలిగి ఉంటే మనం విజయం సాధిస్తామో అనే విషయాన్ని కూలంకుషంగా మనకి ఎండి గారు చెప్పి ఉన్నారు. ఆ విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. నా యొక్క వీడియోని మీరందరూ చూసినందుకు, లైక్ చేసినందుకు, అదే షేర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మన కంపెనీ యొక్క ముఖ్యమైన నినాదం ఏమిటంటే, మీరు బ్రతకండి, 10 మందికి బ్రతుకునివ్వండి. ఇదే మన కంపెనీ యొక్క తారక మంత్రం. ప్రతి ఒక్కరూ కష్టపడకూడదు, ప్రతి ఒక్కరు కూడా నష్టపడకూడదనే నినాదంతో మన మైవిత్రి కంపెనీ అనేది నడుస్తుందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకే, మరి లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. నా యొక్క వీడియోని లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా చాలామంది మిత్రులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మన డౌన్లైనర్సే కాకుండా చాలామంది మిత్రులు, దయచేసి మిత్రులారా, వాళ్ళకి ఈ విషయాన్ని చేరవేయడానికి మీ వంతు కృషితో నా యొక్క వీడియోని షేర్ చేయండి. వారికి కూడా విషయం తెలిసినట్టుంటుంది. అదేవిధంగా తెలియలేనటువంటి వాళ్ళకు కూడా విషయాన్ని తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ప్రియమైన మైవి3 కుటుంబ సభ్యులకు నమస్కారం. ఈరోజు ఉదయం ఒక వీడియో చేశాను. మీకు ముందుగానే చెప్పాను, నేను ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానని. ఆ నిర్ణయాన్ని నేనైతే తీసేసుకున్నాను. నేను మీకు ఒక వీడియో అనేది అప్డేట్ చేస్తాను. ఎందుకంటే కంటిన్యూస్గా నేను వీడియోలో మీకు చెప్పలేను కాబట్టి ఆడియో రూపంలో మీకు కొన్ని విషయాలను వినిపిస్తాను. నేను మీకు ఆడియో రూపంలో వినిపించినటువంటి నా వాయిస్ మీరందరూ కూడా వినండి. మన కంపెనీలో డైలీ జరుగుతున్న నిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతిరోజు అది సక్రమంగానే నిర్వహించబడుతుంది. మీకు చిన్న ఉదాహరణ, ఒక విషయం చెప్తున్నా. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో అణుబాంబు దాడి జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. నేడు అదేవిధంగా మన మైవి3 కంపెనీలో ఎన్నో డిస్టర్బెన్స్ మనకి ఎదురైనా ప్రపంచంలో జపాన్ అనేటువంటి దేశం ప్రపంచంలోనే నేడు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ప్రపంచంలో నిలబడింది. అలాగే మన కంపెనీలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవన్నీ ధీటుగా నేను ఎదుర్కొని నేను మెగా బిజినెస్గా దాన్ని క్రియేట్ చేసి ఎవ్వరికీ లాస్ కాకుండా ఉండేటువంటి పరిస్థితిని నేను క్రియేట్ చేస్తాను. నేను మీకు ఆడియోలో మిగిలిన విషయాలన్నింటినీ వివరిస్తాను. ప్రియమైన మైవి3 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుని దానిని అమలుపరచడానికి ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికే నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆల్రెడీ నేను చేసి ఉంటాను. అంతకుముందు నేను మీతో 1 నిమిషమైన వీడియోలో మాట్లాడాలనే ఉద్దేశంతో అవసరంగా నేను ఈ వీడియో క్లిప్పింగ్ మాట్లాడి ఆ తర్వాత మీకు ఆడియోలో విషయాన్ని వివరించడం జరుగుతుంది. కొంచెం క్లారిటీగా లేదు, కొద్దిగా మీరు ఓర్చుకోండి. అయినా నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి.
మన కంపెనీ యొక్క నినాదం మీరు బ్రతకండి, 10 మందికి బ్రతుకునివ్వండి. ఇదే మన కంపెనీ యొక్క తారక మంత్రం. ఏ ఒక్కరూ కూడా కష్టపడకూడదు మరియు నష్టపడకూడదు అనేటువంటి నినాదంతో మన ఒక ప్లాన్ని డిజైన్ చేసి ఓఎం అనే ఒక ఫ్రీ ఐడిని ప్రజలకు ఇచ్చి ఎవరైతే ఇష్టపడిన వాళ్ళు ఉంటారో వారికి పర్చేస్ చేసుకుని బియ్యం అవ్వడం, అదేవిధంగా ఎవరైతే బియ్యం అయ్యారో వాళ్ళు మరలా ఇష్టపడితే నెక్స్ట్గా ఉండేటువంటి ప్లాన్స్ అయినటువంటి సిల్వర్ మెంబర్ కానివ్వండి, గోల్డ్ మెంబర్ కానివ్వండి, డైమండ్ మెంబర్ కానివ్వండి, లేదా క్రౌన్ మెంబర్ అవ్వచ్చు. ఇది మన కంపెనీలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. మనం కంపెనీ యొక్క బేసిక్ ప్లాన్ అన్నమాట ఇది. దీనిని బయట వాళ్ళు వేరే రకంగా మార్చి ఈ కంపెనీ డిపాజిట్లను సేకరిస్తుందని ఇటువంటి అపోహకరమైనటువంటి నిర్ణయాలు బయట వాళ్ళకు స్ప్రెడ్ చేస్తున్నారు. మన కంపెనీ ఎప్పుడు ఎక్కడా డిపాజిట్లు అనేది తీసుకోలేదు. ఓఎంగా ఎంటర్ అయినప్పుడు మొదటి రోజు నేను ఇచ్చేటువంటి వీడియోలోనే ముందుగా ఆ విషయాన్ని నేను చెప్తాను. డిపాజిట్లు లేవని, కేవలం సరుకుల్ని మాత్రమే పర్చేస్ చేయాలని అనేటువంటి విషయాన్ని చెప్పి ఉన్నాను. కానీ ఇప్పుడు వారు ఆ విషయాన్ని దాచి ఒక తప్పుని క్రియేట్ చేసి మరలా కంపెనీ మీద బ్యాడ్ రూమర్స్ని పొల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై చాలా రకమైనటువంటి కేసులు వేస్తున్నారు. కంటిన్యూస్గా మన కంపెనీకి ఇబ్బందులను కలగజేస్తున్నారు. ఈ విధంగా ఎదురైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనకపోతే రాను పెద్ద ఇబ్బందులని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన నా మీద మరియు కంపెనీ మీద ఏ రకమైనటువంటి రూమర్స్ ఎదుటివారు స్ప్రెడ్ చేస్తున్నారో వాటిని నేను స్వయంగా వెళ్ళి నన్ను ఎవరైతే విచారించాలనుకుంటున్నారో వారి దగ్గరికి నేనే వెళ్ళి సరెండర్ అయ్యి మీకు ఏది కావాలో నన్ను అడగండి, మీరు నా గురించి నన్ను వెతుక్కుని రానవసరం లేదు. నేను మిమ్మల్ని ఆల్రెడీ ఏబీ అడిగాను. ఏబీ అంటే మిత్రులారా ఇక్కడ యాంటీసెప్టిక్ బెయిల్ అనమాట. అది మీరు నాకు ఇవ్వలేదు. నేను డైరెక్ట్గా విచారణకు వచ్చి ఆ యొక్క కేసును ఎదుర్కొంటాను. నా గురించి కంపెనీ గురించి చెప్పడానికి నేను ఎల్లప్పుడూ రెడీగానే ఉన్నాను. అందువల్లనే నేను కోర్టుకి సరెండర్ అవుతానని వెళ్ళాను. మన కంపెనీని పద్ధతి ప్రకారంగా రన్ చేస్తున్నాను. ఈ విషయాన్ని నేను కోర్టు వారికి చెప్పాలి అంటే నేనే డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి విచారణలో ఎదుర్కోవాలి. నేను దాక్కుని పారిపోయే ఆ విషయాన్ని చెప్పలేను కదా. అందువల్లనే నేనే డైరెక్ట్గా వెళ్ళి సరెండర్ అయ్యే విషయాన్ని తెలియచేస్తాను మిత్రులారా. కానీ నేను తీసుకున్నది ఒక కఠినమైనటువంటి నిర్ణయమే. నా మనసుకు అది సరైన నిర్ణయమే అనిపించింది. కాబట్టి మన సంస్థ యొక్క నిజాయితీని తెలియచేయాలంటే దాక్కుని ఉండడం పరిష్కార మార్గం కాదని, అందువలన తిన్నగా కోర్టుకు వెళ్ళి విచారణ ఎదుర్కోవడమే సరైన మార్గమని అనిపించింది. మీరు నా వీడియో చూస్తున్నప్పటికల్లా నేను ఆల్రెడీ కోర్టులో సరెండర్ అయిపోయి ఉంటాను. కోర్టు వారు విచారించేటప్పుడు వారు వేసే ప్రతి ప్రశ్నకు కూడా చట్ట ప్రకారమే నేను జవాబులు చెప్పి గత సంవత్సరం నుంచి నేను ప్రతి సైడ్ నుంచి కూడా మన కంపెనీ వివరణ ఇస్తూనే ఉన్నాను కూడా. బయట నుంచి వచ్చేటువంటి వివరణ ఈసారి నేను కోర్టుకు వెళ్ళి ఇస్తాను. ఇలా ఇవ్వడం వలన మనం పడేటువంటి సమస్యలను ఒక పరిష్కారం తీసుకువస్తాను. తిరిగి క్లారిటీగా మన కంపెనీ గురించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని వస్తాను. ఎవరి యొక్క గొడవ లేకుండా ఈ బిజినెస్ని చాలా బాగా రన్ చేయాలని, ఇన్ని లక్షల మంది కలిగి ఉన్న మన కంపెనీ చాలా పురోగతిని సాధించాలని నిర్ణయం తీసుకుని వెళ్తున్నాను. ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, హిరోషిమా నాగసాకి అనేటువంటి 2 నగరాల మీద 2వ ప్రపంచ యుద్ధంలో బాంబులు వేశారు. ఆ విషయం మనకి చరిత్ర చెబుతుంది. ఈ 2 నగరాలని నాశనం చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతే కదా జపాన్ అనేటువంటి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒక్క తాటిపై వచ్చి ఈ విషయాన్ని వారు ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుని నేడు ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఆవిర్భవించింది. ఈరోజు అది మారి ఉంది కూడా. నేడు ఆ విధంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి? అప్పుడు జరిగినటువంటి సంఘటనే కదా. అలానే మన మైవిత్రి కంపెనీని చెడగొట్టడానికి ఎన్నో రకాల ప్లాన్లు వేసి ఎంతోమంది దీని గురించి నాశనం చేయాలని చూసినా మనము దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని
మనకి ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పర్టికులర్ సమయంలో సాల్వ్ చేసుకుని ఎప్పటికన్నా వేగంగా వెనక్కి లాగిన వింటి వలె అంటే ఒక బాణంలాగా ముందుకు దూసుకుని పోదాం. దీనిని సక్సెస్ చేయడానికి ముందు బ్రహ్మాండంగా కంపెనీ గురించి వర్క్ చేస్తాం. దానికోసమే నేను తయారవుతాను. ఏమిటంటే నాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు ఆడ మగ అనే భేదం లేకుండా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి ఉన్నాను. వారు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసి వారు కూడా ఇప్పుడు నాతో చాలా బాధలు పడుతున్నారు. అందువలన నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి కాబట్టి కోర్టులోకి వెళ్ళడానికి సరెండర్ అవ్వడానికి వెళ్తున్నాను. మన కంపెనీ యొక్క శ్రేయస్సు గురించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకసారి నేను సరెండర్ అయ్యి అక్కడ యొక్క విచారణను ఎదుర్కొని బయటకు వచ్చానంటే నెల ముందు దాకా మనము ప్రభుత్వానికి జిఎస్టీ అన్నీ సరిగా కట్టి ఉన్నాము. ఒక నెల మాత్రమే మనం జిఎస్టీ కట్టి ఉండలేదు. ఎందుకంటే మన కంపెనీలో ఉండేటువంటి అందరి డైరెక్టర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయి. ఈ యొక్క సిట్యువేషన్లో ఉండడం వల్ల రెండోది ఓటీపీ ఇబ్బందులు కూడా ఉండడం వల్ల జిఎస్టీ అనేది మనం కట్టలేకపోయాము. అందువలన ఇది ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు నేను ఈ నిర్ణయం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే విచారణ అనేది దానికి సొల్యూషన్ అనేది దొరకాలంటే తప్పకుండా నేను సరెండర్ అవ్వాలి. అందువలన సరెండర్ అవుతున్నాను మిత్రులారా. మంచి వాళ్ళ లక్ష్యం ఎప్పుడూ గెలిచేదే నిత్యంగా ఉంటుంది. ఇన్ని ఇబ్బందులకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో నేను సరెండర్ అయ్యాను. మన కంపెనీ మునుపటి వలె పనిచేయాలి అంటే 1 by 1గా నేను రీస్టార్ట్ చేయాలి. మనం ఉన్న స్కీములో కోర్టు వాళ్ళు ఏ తప్పులు చెప్తారో అవన్నీ తీసివేస్తాను. అవన్నీ తప్పు కాదనే విషయం ఉండటం వల్లనే కదా ఇన్ని సంవత్సరాలు నేను కంపెనీని రన్ చేశాను. ఒకవేళ వారు తప్పని చెప్పారనుకోండి, తప్పకుండా దాన్ని తీసేసి ఏదైనా రిస్ట్రిక్షన్స్ వారు పెట్టారనుకోండి, ఆ బార్డర్లోనే మనము బిజినెస్ అనేది చేస్తాము. మన కంపెనీ చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళడానికి నేనైతే చాలా ధైర్యంగా ఉన్నాను. దీంట్లో మీ యొక్క సహాయ సహకారాలు నాకు చాలా ముఖ్యమైనవి. ఏమిటంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు తాత్కాలికమే. అందువలన దయచేసి మీరు మనసులో నిరాశను పెంచుకోకండి. ఏది ఏమైనా సరే మనం చూసుకుందాం. రీస్టార్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టవచ్చు, 1 నెల 2 నెలలు కావచ్చు. ఏది ఏమైనా అందరూ ఒక మంచి నమ్మకంతో వేచి ఉండండి. నేను ఒక నిర్ణయంతో వచ్చాను. ఇది ప్రజల కోసం రన్ చేస్తాను. నాకు ప్రజలందరూ ఒక ఆదరణ ఇచ్చారు. నేను నా యొక్క శిరస్సును వంచి అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నా యొక్క విచారణ విషయాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తాను. తప్పకుండా వేరే లెవెల్లో కంపెనీని కంబ్యాక్ ఇస్తాను. ఆ విషయాన్ని ఖచ్చితంగా నేను సాధిస్తాను. మన కంపెనీలో ఉన్న ప్రతి అథారిటీ మెంబర్స్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, మన మైవి3 కుటుంబ సభ్యులకు నా సహాయ సహకారాలు అందజేశారు. అందువలన నేను ప్రతి ఒక్కరికి ఈ విషయంలో ధైర్యంగా ఉండండి. లాస్ట్ వరకు కూడా మీరు నాతో ఉన్నందుకు ఇబ్బందులు ఇవన్నీ తాత్కాలికమైనటువంటివే. ఎవరు నిరాశపడకండి. ఏది ఏమైనా నేను తిరిగి వస్తాను. ఇంతకు ముందు కన్నా కంపెనీని బ్రహ్మాండంగా రన్ చేస్తాము అని చెప్తున్నాను. మీరెవరూ నిరాశపడకండి. మంచి వాళ్ళ లక్ష్యం ఎప్పుడు గెలిచేదే నిత్యం. త్వరలో తిరిగి వస్తాను. మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ ఖచ్చితంగా చేద్దాం. అందరూ వేచి ఉండండి. నమ్మకంతో నా గురించి ప్రార్థన చేయండి. నండ్రి, వణక్కం, నమస్కారాలు. మిత్రులారా, ఇది మన ఎండి గారు ఇచ్చినటువంటి వాల్యుబుల్ మెసేజ్. దయచేసి మిత్రులారా, చాలామంది అపోహపడుతున్నారు. మరి ఈ అపోహలన్నీ తెరదించాలంటే ముందు మనకి ఎండి గారు అనేది బయటికి రావాల్సి ఉంది. నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పినందుకు ఆనంద్ గారికి నేను మీ అందరి తరపున మరియు నా తరపున, నా ఉండే డౌన్లైనర్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మిత్రులారా, మన ఎండి గారు ఎటువంటి తప్పు చేయలేదు నాకు తెలిసి. ఎనీహో ఏదేమైనప్పటికీ కంపెనీ రీబ్యాక్ రావాలి, మనమందరం బాగా సంపాదించుకోవాలి, అదేవిధంగా మనల్ని నమ్ముకున్న మన డౌన్లైనర్స్ కూడా నష్టపోకుండా ఉండాలి అంటే ఎండి గారు అనేది తొందరగా ఈ కేసులోంచి బయటపడి కంపెనీని రీబ్యాక్ చేసి అదేవిధంగా వేరే లెవెల్లో కంపెనీని నెంబర్ 1 స్థానంలోకి తీసుకువెళ్ళాలని మీ యొక్క డౌన్లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పండి. అందరినీ ధైర్యంగా ఉండమనండి. మన కంపెనీ కోసం, మన బ్రతుకుల కోసం బాగా ప్రేయర్ చేయమని చెప్పండి. మిత్రులారా, మరి మీ అందరూ కూడా నా యొక్క వీడియోని మీ డౌన్లైన్లో మిత్రులకు షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.